వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టారని, తాము బెదిరిస్తేనే ఇస్తున్నారని విమర్శించారు. మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ రైతు సమస్యలు, రైతుల బాధలు, రైతుల కష్టాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా మీరు సహకరించాలి. గోస, నేను 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. దయచేసి మీరు కూడా కల్లాల దగ్గరికి పోవాలి, కొనుగోలు సెంటర్లకు కూడా పోవాలి. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. కొనుగోలు సెంటర్ పని నేను వస్తా, ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడప్ ఎక్కడైతే అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్ని బ్యాగ్స్ లేవా, గోదావరి లేవా? స్పీడప్ అని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? రైతుల బాధ విన్నారా? ఇక్కడ సదస్సు ఎందుకు పెడుతున్నావు సిగ్గు లేకుండా? రైతుల గోస అయినండి, కొనుగోలు సెంటర్ పోండి, మేము వస్తాం. రైతులు తృప్తిగా ఉన్నారంటే మేమందరం కూడా దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు సంగ్రామ సదస్సు కేటీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి వస్తున్నటువంటి రైతు ప్రతినిధులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఎన్నో రకాలమైన హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా రైతులను మోసం చేసిరన్న విషయం అందరికి తెలిసిందే. అయితే మీరు చూస్తూనే ఉన్నారు, ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయంలో రైతు సమస్య కావచ్చు, ఇతర సమస్యలే కావచ్చు, అన్ని సమస్యల మీద పోరాటం చేసి వాటిని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా విజయాలు సాధిస్తుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఎంత భయం ఉందో వాళ్ళకి. రైతులు వచ్చి, కేసీఆర్ వచ్చి ఎక్కడ నిలదీస్తారన్న భయంతో 3 రోజులు పెట్టుకొని, భయంతో 3 రోజులు కూడా వాళ్ళు సదస్సు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఎన్ని రకాల మేళాలు పెట్టుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, గాంభీర్యత పోజులు ఇచ్చినా ప్రజల్లో ఒకసారి లోపల కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని కూడుగొట్టుకుపోయింది. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా రాబోయే 2 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం